పరిషత్ యొక్క శతాబ్ది మహోత్సవంలో భాగంగా ఈరోజు పాలనలో ఏర్పాటు చేసినటువంటి పాలన విభాగ స్థాయి సమావేశాలు చేసినటువంటి ప్రాంత స్థాయి అధికారులకు అలాగే తెలంగాణ సాధించిన ఉపాధ్యక్షులు ఖమ్మం విశ్వ హిందూ పరిషత్ ఖమ్మం విభాగ ధర్మాచార్య ప్రముఖ గారికి అలాగే చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులను ఏకతాటిపైకి తీసుకురావాలని కృషి చేసినటువంటి ఏకైక అతిపెద్ద సంస్థ. ఇంత పెద్ద సంస్థలో మనం భాగస్వాములు అవ్వడం మన పూర్వజన్మ సుకృతమైన. ఇంత పెద్ద సంస్థలో మనం అందరం దేశం కోసమని ధర్మం కోసమని పనిచేస్తున్నాం అంటే ఆ ప్రభు శ్రీరామచంద్రుని యొక్క కృప ఆశీర్వాదం. సుమారు 500 ఏళ్ల పాటు తన సొంత నీడలేనటువంటి శ్రీరామచంద్ర ప్రభుకి ఒక సొంత గూడు కల్పించాలని చెప్పేసి ప్రపంచంలో ఏదైనా ఒక సంస్థ కొన్ని లక్షలాది వేలాది మంది కార్యకర్తలను పోగొట్టుకుంది అంటే అది కేవలం ఒక విశ్వ హిందూ పరిషత్ సంస్థ. వేలాది మంది కార్యకర్తలను ఆ శ్రీరామచంద్ర ప్రభు కోసం తమ ప్రాణాలను అంకితం చేశారు. అంతటి మహామందిర నిర్మాణ సమయాన్ని మనం కళ్ళలో చూస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులు. మన వర్షాల వేలాది మంది కార్యకర్తలను కూడా అక్కడి శ్రీరామచంద్ర ప్రభు దర్శనానికి తీసుకువెళ్ళడం, సుమారు వేలాది మంది స్వామీజీలను కూడా అక్కడికి ఆహ్వానించి ఆ శ్రీరామచంద్ర ప్రభుకి ప్రాణప్రతిష్ఠ సమయాన్ని చూసి ధరించేటువంటి భాగ్యం కల్పించిందంటే కేవలం ఒక విశ్వ హిందూ పరిషత్ సంస్థ. నేను అక్కడ చూసినంత వేలాది మంది లక్షలాది మంది వస్తున్నా కానీ ఎక్కడ చిన్న లోటు కూడా లేకుండా దర్శన విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల విషయంలో కానీ ఎటువంటి చిన్న లోటుపాట్లు లేకుండా చూసుకున్నానంటే నాకు చాలా సంతోషం అనిపించింది. గుడిలో కూడా ఆలయంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల కొద్దిగా నేను కూడా గంటల సేపు అక్కడ స్వామీజీలను కానీ వ్యవస్థీకరించడానికి నేను గంటల సేపు సేవ చేయడం వాళ్ళని చాలా అభినందించినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం చూస్తున్నాం హిందువులలో సుమారు 2000 సంవత్సరాల నుంచి అహింస లేకుంటే ఒకరిపై దాడి చేయదు ఇలాంటి నినాదాలతోని ఇప్పటి వరకు హిందువులను ఒక చేతగానే మనకు తయారు చేశారు. 2000 సంవత్సరాలు మన పైన డచ్, పోర్చుగీసు, మొఘలాయులు, తురుష్కులు, బ్రిటిషర్లు ఇంతమంది హిందువులను కులాలుగా వర్గాలుగా విడగొట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతవరకు సక్సెస్ఫుల్గా అవుతున్నారు. కానీ మనం అందరం కలిసి మనం లోపల నినాదం అంటే గడప లోపలి కులం గడప దాటితే మనమంతా హిందువులం, హిందూ బంధువులం అనేటువంటి నినాదంతోనే మన విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనం చేసుకోవాల్సింది, మొన్న బంగ్లాదేశ్లో హిందువులపై విచక్షణారహితమైనటువంటి దాడి, మహిళలపై హిందువులపై ఎంతో అతి క్రూరమైనటువంటి దాడి, మానభంగాలు చేయడం వలన వేలాడదీయడం, అసలు జుగుప్సాకరమైనటువంటి విధానంలో హిందువులను శిక్షించారు. మరి దానికి మనం ఆదాలోచన మనం ఏమో నేర్చుకున్నామంటే ఇంకా శుద్ధ చేతనావస్థలో ఇంకా నిద్రపోతున్నటువంటి హిందూ సమాజం మన దగ్గర సుమారు 100 కోట్ల పైన చిలుకున్నటువంటి జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఇంకా ఎంతో చేతనం రావాల్సి ఉంది. దానికి ఈ గుప్పెడి మందితో మనం చేయలేము. కాబట్టి దీన్ని ఇంకా విస్తరించాలి. వేర్లతో సహా మనం మర్రి చెట్లు పెట్టుకున్నాం అందంగా గుర్తుగా, దాని అర్థమైంది మొత్తానికి పాతుకుపోవాలి. కాబట్టి మనం ఈ శక్తి సరిపోదు. మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇంత ప్రభుత్వాలు ఉన్నాయి కానీ నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంతటి వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రతిష్ట అయితే ఉందో అంతటి ప్రతిష్ట ఉన్నటువంటి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలిపి కోట్లాది మందికి ప్రసాదం ఇచ్చారు అని ఒక నివేదిక వస్తుంటేనే ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలపై అతిపెద్ద దాడి. ప్రపంచంలోనే ఇంతకంటే అతిపెద్ద దాడి ఇంకే లేదు మానసికంగా. దేవాలయాల్లో కూడా హలాల్ చేస్తున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం మనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రత్యక్షంగా కళారదర్శనం ఏదో అపరేషన్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఏం చేయాలి?
ఎన్నో దేవాలయాల్లో ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ శ్రీశైలంలో ఉంది గుడి పెద్దది, గుడి చుట్టుముట్ట అంతా చర్చిలు. ఆంధ్రలో అయితే మరీ దారుణంగా ఇక్కడ అక్కడ